గారి నాయకత్వం, నితిన్ నవీన్ గారి నాయకత్వం, భారత్ మాతా కీ భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ జిందాబాద్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ నాయకత్వం, నితిన్ నవీన్ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జిందాబాద్ జిందాబాద్, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. స్వాతంత్రం వచ్చిన తర్వాత 76 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఈ ఎలక్షన్స్ లో మొట్టమొదటిసారి పూర్తిగా దేశంలో ఎక్కడా కూడా సిపిఎం అనే పేర్లు ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది బయటికి. ఏ రాష్ట్రంలోనూ లేదు ఇవాళ. అక్కడున్న ఇంకడున్న లింకులెట్టుకు మట్టు ఉండేవారు. ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో లేకుండా టోటల్గా తుడిచిపెట్టేసే ఆ యొక్క ధైర్యం కానీ, ఆ యొక్క నైజం కానీ, ఆ యొక్క రాజకీయం కానీ భారతీయ జనతా పార్టీగా చెల్లిందని ఖచ్చితంగా మనం చెప్పాలి. ఒక పక్కనేమో నక్సల్స్ పూర్తిగా ఇరాడికేట్ చేశారు, ఒక పక్కనేమో సిపిఐ పార్టీ మా జెండా పచ్చు తిరిగే హక్కు కూడా కోల్పోయారు ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే. ఇది ఈ ఎన్నికల్లో ఒక నగ్న సత్యం. అలాగే పుదుచ్చేరి కానీ, మన అస్సాం కానీ మళ్ళీ మనం బీజేపీ ప్రభుత్వం వచ్చింది. బెంగాల్కి వచ్చేటప్పటికల్లా బెంగాల్కు పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనందరం మధ్యలో ఉన్నాం కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, కానీ బోర్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళు ఇన్నాళ్ళు మనకి ఏంటప్ప మనకి జ్యోతి బసు గారు 35 సంవత్సరాలు పరిపాలించేస్తున్నారు, మన మమతా బెనర్జీ గారు 15 సంవత్సరాలు పరిపాలించారు, ఏంటి 20 సంవత్సరాలు ఎలా పరిపాలిస్తున్నారు అనుకుంటే అక్కడ ఇచ్చిన విషయం ఏంటంటే వచ్చి ఓటు వేసే వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్. అందుకనే మొన్న SIR అనే ఒక పదం పెట్టుకుని దాంతో 90 లక్షల ఓట్లు తొలగించేయడంతో ఎవరైతే కాంగ్రెసీపులు ఉన్నారో వాళ్ళ ఓట్లన్నీ తొలగించేయడంతో ఎప్పుడైతే వాళ్ళకి మొల్లగత్తగా పడిపోతున్న ఓట్లన్నీ పోయాయి. పోగానే ఆటోమేటిక్గా ఇప్పుడు గెలుపు సాధ్యమైంది మరి. కాబట్టి నేననేది ఏంటంటే ఎప్పుడైనా సరే భారతీయ ఓటర్గానే ఉండాలి. ఆ ఓటు హక్కుని మనం హక్కు మనం మాత్రం ఉపయోగించుకునే హక్కు మనకు ఉంది కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేయడం కోసం SIR అనే పద్ధతితోటి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ వచ్చారు, తమిళనాడులో కూడా వచ్చారు అనుకోండి, అది వేరే విషయం. కానీ మేకింగ్ చెప్పేది ఏంటంటే తెలంగాణకు వచ్చేస్తాను, బెంగాల్కి వచ్చేటప్పటికల్లా ఈ బంగ్లాదేశ్ తాలూకా ఓట్లన్నీ పోవటం వల్లనే ఈ గెలుపు సాధ్యమైంది, అందులో డౌట్ లేదు. దాన్ని తప్పకట్టుగా అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ, నితిన్ గారు కానీ చక్కటి వ్యూహాలు రచించారు. ఎన్నికల వ్యూహం బ్రహ్మాండంగా జరిగింది, అద్భుతంగా. నేనైతే అనుకున్నాను, కానీ నేను ఇన్ని సీట్లు వస్తాయని కూడా నేను అనుకోవాలి. మనం గ్యారంటీగా జెండా ఎగరేస్తాం ఒకటి అనుకున్నాం, కానీ 194 ఎన్నో వచ్చినట్టున్నాయి. అన్ని సీట్లు వచ్చినాయంటే చాలా గొప్ప విషయం. ఇది ఖచ్చితంగా మన భారతదేశానికి మరొక పెద్ద మైలురాయి. ఒక పక్క సిపిఎంని ఎరాడికేట్ చేయడం, సిపిఐని ఎరాడికేట్ చేసేయడం, మళ్ళీ భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గా పిల్లలు స్థాపించుకుని రేపు రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఇదే గెలుపుని మనం సాధిస్తామని చెప్పి నేను నమ్మకంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక సక్రమమైనటువంటి పరిపాలన ఇప్పుడు జరుగుతోంది. ఆ దిశగా మనం అందరం ముందుకెళ్దాం, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన ప్రగతిని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పుకుంటూ జై భారత్ మాత. దేశవ్యాప్తంగా కూడా ఏదైతే జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒకసారి మనం కనుక ఈవేళ చవి చూస్తే దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఈవేళ ఎన్నికల ఫలితాలు మనకి ప్రతిబింబిస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఈవేళ పశ్చిమ బెంగాల్లో వందలాది మంది కార్యకర్తల్ని, భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకుల్ని, అదేవిధంగా ఏబీపీలో పనిచేస్తున్నటువంటి విద్యార్థి నాయకుల్ని పొట్టను పెట్టుకున్నటువంటి ఏదైతే పశ్చిమ బెంగాల్ గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈవేళ మమతా బెనర్జీ చంపపెట్టుగా ఈవేళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం సమిష్టిగా పనిచేసి ఈవేళ అక్కడ అధికారంలో 2/3 మెజార్టీతో ఇవాళ రావటం ఏదైతే ఉందో దానికి శుభసూచకం. భారతదేశంలో జరగబోయేటువంటి ఎన్నిక ఏదైనా సరే, రాష్ట్రం ఏదైనా సరే, విజయం మాత్రం భారతీయ జనతా పార్టీ అనేది సుస్పష్టంగా కనబడుతూ ఉంది. దీంట్లో భాగంగానే ఈవేళ ఇప్పటికే అస్సాంలో ఉన్నటువంటి అధికారాన్ని మరలా నిలుపుకున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా ఈవేళ పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరలా మేము అధికారంలో రావడం జరిగింది. ఈవేళ 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను చూస్తే యావత్ ప్రజానికం కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి
ప్రభుత్వాలను ఆదరిస్తున్నారు అనే దానికి ఉదాహరణ ఏదైతే ప్రభుత్వాలు తిరిగి అధికారంలో రావటం, ఏదైతే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అధికార దిశగా ఈవేళ గెలిపే మార్గంగా ఇవాళ అమిత్ షా గారు, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఈవేళ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి నితిన్ నవీన్ గారు, వీరి యొక్క ముగ్గురి నేతృత్వంలో ఈవేళ 5 రాష్ట్రాల ఎన్నికల్లో గణనీయంగా భారతీయ జనతా పార్టీకి ఓట్లు రావడమే కాకుండా యావత్ ప్రజానికం భారతీయ జనతా పార్టీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని ఆమోదించారు. అందుకు ఉదాహరణ ఈ ఎన్నికల ఫలితాలను తెలియజేసుకుంటూ నా తర్వాత